శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వత్యే నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండ పూజ చేసాం. ఉత్తరాఖండ్లో కూడా మనం 28 సర్గలు పూజ చేసి 29వ సర్గలోని 27వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 28 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం మంజనానందనం వీరంజానికి శోకనాశనం కపీసమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావినంతిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయి. వెళ్ళి తెస్తావా? తీసుకురా పోని. సతత్ర మాయా బలవాన్ అదృశ్యోధోంతరిక్షక ఇంద్రం మాయా పరిక్షిప్తం కృత్వా సప్రాద్రవచ్చరై. మాయా బలం ఉంది వాడికి. ఎవరికి? మేఘనాథుడికి, రావణాసురుడు కొడుకు. రావణాసురుడి కన్నా గొప్పవాడిని చెప్పడం అనమాట దీని అర్థం. అగస్త్యుడు చెప్తున్నాడు ఇదంతా కథ. ఇంద్రజిత్తును చంపడం అంటే మాటలు కాదు. రావణాసురుడు చంపిన దానికన్నా గొప్ప అనే విధంగా అందరూ పొగిడారట ఇంద్రజిత్తును. రావణాసురుడిని చంపినందుకు పొగడలేదుట రావుణ్ణి. ఇంద్రజిత్తును చంపినందుకు పొగిడారు. ఇంద్రజిత్తు అంటే ఇంద్రుని జయించినవాడు. అసలు పేరు మేఘనాథుడు అనమాట. ఆ మేఘనాథుడు బాగా మాయాబలం ఉంది వాడి దగ్గర. కనపడకుండా ఆకాశంలో నిలబడి మాయ చేత ఇంద్రుడిని కప్పివేసి బాణాలు ప్రయోగిస్తున్నాడు అతని మీద. సతం యథా పరిశ్రాంతమింద్రం యజ్ఞే రావణి తదైనం మాయయా బద్ధ్వా స్వసైన్యమభితో నయత్. ఇంద్రుడు అలసిపోయినట్లు తెలుసుకున్నాడు మేఘనాథుడు. తన మాయ చేత బంధించేశాడు. తన సైన్యం దగ్గరికి తీసుకెళ్ళాడు ఇంద్రుణ్ణి. అందుకోసం ఇంద్రజిత్తు అనమాట ఇంద్రుణ్ణి జయించాడు. వాళ్ళ నాన్న జయించలేకపోయాడు. తంతు దృష్ట్వా బలాత్తేనా నియమానం మహారణాత్ మహేంద్ర మమరాహ సర్వే కిన్ను స్యాదిత్య చింతయన. అలా బలత్కారంగా తీసుకుని పోవటం చూసి దేవతలందరూ కూడా ఏమవుతుందో అని అనుకుంటున్నారు. దృశ్యతే నసమాయావి శక్రజిత్ సమితంజ విద్యావాన్ పేనేంద్రో మాయాపకృతో బలాత్. అసురుల మాయలను జయించే ఇంద్రుడు కూడా బలాత్కారంగా మేఘనాథుడి చేత తీసుకుని పోవటం వల్ల వాడు చాలా గొప్పవాడు అనుకున్నారు. ఎవరు? దేవతలంతా కూడా. ఏతస్మిన్నంతరే క్రుద్ధా సర్వేశ్వర గుణాస్తదా రావడం విముఖీకృత్య శరవైశ్యైరవాగిరను. ఇంతలో దేవతా గణాలన్నీ కూడా కోపించి రావణుణ్ణి మాత్రం యుద్ధ విముఖుణ్ణి చేయగలిగారు. అంటే రావణుడు యుద్ధం చేయకుండా చేయగలిగారు ఒకవైపు. ఎవరు? దేవతలందరూ. రావణస్థ సమాసాధ్య ఆదిత్యాం శవసూంస్తదా నశాక సంగ్రామే యోద్ధం శత్రుభిరర్ధిత. రావణాసురుడు కూడా ఆదిత్యుల్ని, ద్వాదశాదిత్యుల్ని, అష్టవసుల్ని ఎదిరించి వాళ్లతో పీడింపబడ్డవాడై యుద్ధం చేయలేకపోయాడు. సతం దృష్ట్వా పరిమ్లానం ప్రహారై జర్జరీకృతం రావణి పితరం యుద్ధే దశనస్తో ప్రవీదితం. అటువంటి తండ్రిని చూచి ఇంద్రుణ్ణి జయించిన ఆ మేఘనాథుడు అందరికీ కనపడుతూ ఇలా అంటున్నాను. ఆగచ్చ అంటే అంతకుముందు మాయాయుద్ధం చేశాడు కదా. ఆగచ్చ తాత గచ్చామోరణ కర్మ నివర్తతాం జితన్నో విదితంతేస్తు స్వస్థో భావగత జ్వర. సంస్కృతంలో తాత అని సంబోధిస్తే తండ్రి అని అర్థం. మనం తెలుగులో తాత అంటాం.
సంస్కృతంలో తాత అంటే తండ్రి అని. తండ్రి అగచ్చ తాత గచ్చాము రణకర్మ నివర్తతాం. మనం ఇక ఆపేయాలి, యుద్ధం ఆపివేయచ్చు. ఎందుకంటే ఇంద్రుడిని కట్టుబడి తీసుకెళ్తున్నాం కదా. నీ మనోవేద తొలగించుకో అన్నాడు. అయం ఈశ్వర సైన్యస్య త్రైలోక్యస్య చ యః ప్రభు స గృహీతో దేవబలాజ్ఞగర్భాసురః కృత. చూడు, ముల్లోకాలకు ప్రభు అయిన ఆ దేవేంద్రుడినే నేను పరమేశ్వరుడి నుంచి లభించిన వరం వల్ల బంధించగలిగాను. దేవతల దర్పాన్ని అణిచేశాను. యథేష్టం భుజ్వలోకాం త్రీన్నిగృహ్య రాతిమోజస వృధా కింతే శ్రమే నేహ యుద్ధ మధ్యతు నిష్ఫలం. నీ శత్రువుని తేజస్సుతో నిగ్రహించి ఇప్పుడు ఈ ముల్లోకాలని కూడా హాయిగా నీ ఇష్టం వచ్చినట్టు అనుభవించు తండ్రి. ఇక నీకు శ్రమ అక్కర్లేదు, ఇప్పుడేమి యుద్ధం చేసి ప్రయోజనం లేదు. తతస్థే దేవతగణ నివృత్తారణ కర్మ తశ్రుత్రా రావణేర్వాక్యం శక్రహీనాసురాగత. ఇంద్రజిత్తు మాటలు విన్న దేవతలందరూ కూడా యుద్ధం విరమించారు. దేవేంద్రుడు లేని ఆ దేవతలు వెనక్కి వెళ్ళిపోయారు. అధశరణ విగత ఉత్తమౌజా స్త్రీ దశ రిపు ప్రథితో నిశేచరేంద్ర స్వసుతవచన నమాధృత ప్రియంత సమను నిశమ్య జగాత చైవ సూను. అప్పుడు యుద్ధం పూర్తయిన తర్వాత రావణాసురుడు తన పుత్రుడు పలికిన ప్రియమైన మాట విని ఆదరపూర్వకంగా అతనితో అన్నాడు. అతి బల సదృశై పరాక్రమైస్త్వం మమ కుల వంశ వివర్ధర ప్రభో యదయమతుల బలస్త్వయాజ్యవై త్రిదశపతి స్త్రీదశాశ్చ నిర్జిత. మహాధైర్యం గల ఓ కుమారా, గొప్ప బలం గల ఓ కుమారా, మన వంశానికి తగిన పరాక్రమం చేత నువ్వు నా వంశాన్ని కులాన్ని వృద్ధి పొందించావు. ఎందుకంటే సాటి లేని బలం గల ఇంద్రుణ్ణి దేవతల్ని జయించావు నువ్వు. నయరథమధిరోప్య వాసవం నగరమితో వ్రజసేనయావృతస్వం అహమపి తవ పృష్ఠతో ధృతం సహ సచివైరనుయామి పృష్ఠవత్తును. ఈ దేవేంద్రుణ్ణి రథంపై ఎక్కించుకొని సేనా సమేతుడివై ఇక్కడి నుండి నగరానికి పద, నేను కూడా మంత్రులతో కలిసి నీ వెంటనే వస్తున్నాను. అధ సబలవృత సవాహన శ్రీదశపతిం పరిగృహ్య రావణి స్వభవనమధిగమ్య వీర్యవాన్ కృత సమరాన్ విససర్జ రాక్షస. నా తర్వాత ఇంద్రజిత్తు ఇంద్రుడిని తీసుకుని సైన్యంతో వాహనంతో కూడినవాడై తన గృహాన్ని చేరి యుద్ధం చేసిన రాక్షసుల్ని తమ ఇళ్లకు పంపివేశాడు. ఈ చార్సే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 39 సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 29వ సర్గ. రేపు మనం 30వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.